ఇమాజిన్ చేయండి, మీ శరీరం లోపల ఏం జరుగుతుందో కత్తి లేకుండా, ఆపరేషన్ లేకుండా చూడగలిగితే డాక్టర్స్ ఎలా తెలుసుకుంటారు? బ్రెయిన్కి ప్రాబ్లం ఉందా, వెన్నుముక్క డ్యామేజ్ అవుతుందా, కణితి ఉందా లేదా, అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక పవర్ఫుల్ మిషన్ ఉంది, అదే ఎంఆర్ఐ మిషన్. బట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంఆర్ఐ మిషన్ నిజంగా ఎలా పనిచేస్తుంది? బాడీ లోపల ఫోటో ఎలా తీస్తుంది? రేడియేషన్ లేకుండా స్కానింగ్ ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ వీడియోలో సింపుల్గా, క్లియర్గా, స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం రండి. ముందుగా ఎంఆర్ఐ అంటే ఏంటి? ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్. సింపుల్గా చెప్పాలంటే ఎంఆర్ఐ మిషన్ మన బాడీలోని ఆర్గాన్స్, టిష్యూస్, బ్రెయిన్, మజిల్స్ అన్నిటిని వెరీ క్లియర్గా చూపించే స్కాన్. సిటీ స్కాన్ ఎక్స్రే లాగా కాదు. డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్రే, సిటీ స్కాన్స్ రేడియేషన్ యూజ్ చేస్తాయి. ఎంఆర్ఐ స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ప్లస్ రేడియో వేవ్స్ ఉపయోగిస్తుంది. అందుకే ఎంఆర్ఐ చాలా సేఫ్ అని డాక్టర్స్ చెప్తారు. ఎంఆర్ఐ మిషన్ని మోస్ట్లీ యూజ్ చేసేది బ్రెయిన్ ప్రాబ్లమ్స్, స్పైన్ ఇష్యూస్, ట్యూమర్స్, లిగ్మెంట్ ఇంజురీస్, ఇంటర్నల్ బ్లీడింగ్, నర్వ్ డ్యామేజ్, వీటి కోసం ఎంఆర్ఐ మిషన్ని యూజ్ చేస్తారు. మీరు హాస్పిటల్లో చూసే ఉంటారు. ఎంఆర్ఐ మిషన్ ఒక బిగ్ డోనట్ షేప్ మిషన్ లాగా ఉంటుంది. పేషెంట్ ఒక టేబుల్ మీద పనుకుంటారు. ఆ టేబుల్ స్లోగా మిషన్లోకి వెళ్తుంది. మిషన్ లోపల ఏముంటుందంటే సూపర్ పవర్ఫుల్ మ్యాగ్నెట్, గ్రేడియంట్ కాయిల్స్, రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్, ఇవన్నీ కలిపి ఇమేజ్ని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్, ఎంఆర్ఐలో మ్యాగ్నెట్ ఎందుకు అవసరం? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. మన బాడీలో చాలా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. వాటర్ అంటే హైడ్రోజన్ ఆటమ్స్. మన బాడీలో 60% బాడీ వాటర్తోనే ఉంటుంది. అంటే బాడీలో చాలా హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంఆర్ఐ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఎంఆర్ఐ మిషన్ ఫస్ట్ స్టెప్, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల బాడీలోని హైడ్రోజన్ ఆటమ్స్ ఒకే డైరెక్షన్లో అలైన్ అవుతాయి. నార్మల్గా ఇవి ర్యాండమ్గా ఉంటాయి, బట్ మ్యాగ్నెట్ వల్ల స్ట్రైట్ లైన్లో నిలబడతాయి. నెక్స్ట్ స్టెప్, మిషన్ రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ బాడీలోకి వెళ్ళి హైడ్రోజన్ ఆటమ్స్ను టెంపరీగా డిస్టర్బ్ చేస్తాయి. అంటే అవి పొజిషన్ చేంజ్ అవుతాయి. రేడియో వేవ్ ఆపిన తర్వాత ఆటమ్స్ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తాయి. ఆ ప్రాసెస్లో సిగ్నల్స్ రిలీజ్ అవుతాయి. అదే ఎంఆర్ఐ కీ పాయింట్. నెక్స్ట్, ఇమేజ్ ఎలా క్రియేట్ అవుతుంది? ఆటమ్స్ రిలీజ్ చేసిన సిగ్నల్స్ మిషన్లోకి సెన్సార్ డిటెక్ట్ చేస్తాయి. ఈ సిగ్నల్స్ కంప్యూటర్లోకి వెళ్తాయి. కంప్యూటర్ సిగ్నల్స్ అనాలిసిస్ చేసి డీటెయిల్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. బ్రెయిన్, మజిల్స్, టిష్యూస్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇది బేసికల్లీ బాడీ లోపల మ్యాప్ తయారు చేసినట్టు. నెక్స్ట్, అసలు ఎంఆర్ఐ ఎందుకు చాలా క్లియర్ ఇమేజెస్ ఇస్తుంది? రీజన్, డిఫరెంట్ టిష్యూస్ డిఫరెంట్ సిగ్నల్స్ ఇస్తాయి. ఎగ్జాంపుల్, బోన్, మజిల్, ఫ్యాట్, బ్రెయిన్ టిష్యూ. ఇవి సిగ్నల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కంప్యూటర్ ఈ డిఫరెన్స్ యూజ్ చేసి వెరీ డీటెయిల్డ్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అందుకే డాక్టర్స్ స్మాల్ ట్యూమర్స్ కూడా డిటెక్ట్ చేయగలరు. ఎంఆర్ఐ స్కాన్ సమయాల్లో టక్ 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 అని లౌడ్ సౌండ్ వస్తుంది. ఎందుకో తెలుసా? మిషన్లోని గ్రేడియంట్ కాయిల్స్ మూవ్ అవుతాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. అందుకే వైబ్రేషన్ ప్లస్ సౌండ్ వస్తుంది. అందుకే పేషెంట్స్కి ఇయర్ ప్లంగ్స్ ఇస్తారు. నెక్స్ట్, ఎంఆర్ఐ మెటల్ ఎందుకు డేంజరస్? ఎంఆర్ఐ రూమ్లో మెటల్ ఐటమ్స్ అలో చేయరు. బికాస్ ఎంఆర్ఐ మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్. ఎగ్జాంపుల్, కీస్, కాయిన్స్, మొబైల్, వాచ్, ఇవి మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతాయి. ఈవెన్ డేంజరస్ యాక్షన్స్ కూడా జరిగాయి. అందుకే ఎంఆర్ఐ ముందు డాక్టర్స్ చెక్ చేస్తారు. ఇంప్లాంట్స్ ఉన్నాయా, మెటల్ ప్లాంట్స్ ఉన్నాయా, ఫేస్ మేకర్ ఉందా అని. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఎంఆర్ఐ సేఫేనా? మోస్ట్ కేసెస్లో ఎంఆర్ఐ వెరీ సేఫ్ బికాస్ నో రేడియేషన్. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో అవాయిడ్ చేస్తారు. ఫేస్ మేకర్ పేషెంట్స్, మెటల్ ఇంప్లాంట్స్, ఎర్లీ ప్రెగ్నెన్సీలో సమ్టైమ్స్ జాగ్రత్త. మిగతాది డాక్టర్స్ డెసిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకుంటుంటే మీ బాడీలో ఏమైనా మ్యాగ్నెటిక్ ఐటమ్స్ ఉంటే ముందే డాక్టర్స్కి చెప్పండి. వాళ్ళు దాన్ని బట్టి చేయాలో చేయకూడదో చెప్తారు. నెక్స్ట్, ఎంఆర్ఐ ఫీచర్ టెక్నాలజీ. ఫ్యూచర్లో ఎంఆర్ఐ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అవుతుంది. సైంటిస్ట్ ఫాస్టర్ ఎంఆర్ఐ, పోర్టబుల్ ఎంఆర్ఐ, ఏఐ బేస్డ్ స్కానింగ్ డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్లో డయాగ్నోసిస్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎంఆర్ఐ మిషన్ అంటే జస్ట్ స్కాన్ మిషన్ కాదు. అది సైన్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ టెక్నాలజీ కాంబినేషన్. స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్, రేడియో వేవ్స్, కంప్యూటర్ ఇమేజింగ్, ఇవి కలిసి మన బాడీ లోపల వరల్డ్ని చూపిస్తున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.